నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫార్మర్ మినిస్టర్ పేర్ని నాని ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి సీతక్క ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. విలీనం చేయట్లేదు బాసు, నోనో తప్పది. ఏదైతే థర్డ్ క్లాస్ నుంచి ఎప్పుడు లేని విధంగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 1 నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచరు అన్ని సబ్జెక్ట్ చెప్తాడు. ఇంగ్లీషు, తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ. దాన్ని ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం జగన్మోహన్ ఆలోచన చేసి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాని కాన్సెప్ట్ మార్చాం. ఏమని, థర్డ్ క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచరు క్లాసులో సైన్స్ వేరు, సోషల్ వేరు, ఇంగ్లీష్ వేరు, మ్యాథ్స్ వేరు. ఆ టీచర్ని తెచ్చి చేస్తున్నప్పుడు పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చి పక్క దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్ ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ టైప్ చేస్తే ఎక్కువ మంది చెప్పడానికి వీలు పడుతుంది, సపరేట్ టీచర్లు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అందులో భాగంగా ఇది మెజ్జింగ్ తప్ప 1 కిలోమీటర్ దాటి కానీ కాలువ గట్ల ఉన్నాయి కానీ లేదా హైవే క్రాస్ చేసిన కానీ అవి కూడా చేయొద్దన్నాం. 1 కిలోమీటర్ లోపు ఉండే సరే చేయొద్దన్నాం. కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఇండియా కొత్త స్కీమ్ నేషనల్ పాలసీ మళ్ళీ మార్చింది. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఏం పెట్టారంటే, ఏదైతే అంగన్వాడీలు ఉన్నాయో మనం ప్రైవేట్ స్కూల్లో KG1, KG2 ఉంటాం కదా, అలా అంగన్వాడీలో PP1, PP2 వాటిని ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ కలిపి జాయిన్ చేసి ఉంది. అంటే ఇంకా ఫ్యూచర్లో అంగన్వాడీస్ ఈ 1-2 తరగతి ఒకే దగ్గర ఉంటాయి. అంగన్వాడీలో పిల్లలు 1-2 తరగతి పిల్లలు ఒకే దగ్గర ఉంటారు. 3వ తరగతి నుంచి ఒక స్కూల్. ఇప్పుడు 1-2 తరగతి చేస్తారు. అంగన్వాడీలో క్వాలిఫికేషన్ వాళ్ళు వస్తారు, అంగన్వాడీలో క్వాలిఫికేషన్ ఆయాలు వస్తారు. దానికి సెటప్ అది అంతా ఒక ప్రక్రియ డిస్కౌంట్ జరుగుతుంది. అవసరమైతే రిపోర్ట్ చేసుకుంటాం, లేదా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేస్తుంటాం. ఆ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇది జరుగుతుంటే ఇప్పుడు అడిగా కాబట్టి నువ్వు చెప్తాడు, ఇది ధర్మా చెప్పండి, ఈ సమాజానికి పనికొచ్చిందా, రాజకీయ చేస్తుందో చెప్పండి. ఇలాంటి దౌర్భాగ్యం అడిగితే అన్నీ మళ్ళీ మార్చేస్తారు, ప్లేట్ మార్చేస్తారు. మళ్ళీ ఏం చేయాలి? పాపం జాలేస్తుంది చూస్తుంటే. ఇంతకుముందు కొద్దిగా బాధపడుతున్నారు. ఈ రెండింటిని చూస్తే నిజంగా జాలేస్తుంది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సుజనా చౌదరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనేక స్కీమ్స్ తయారు చేశారు, అవన్నీ కూడా పర్కులేట్ అవుతూ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశం ఈ రోజున వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చిందే కూడా ప్రపంచంలో కల్లా భారతదేశమే బ్రహ్మాండంగా హ్యాండిల్ చేసింది. ప్రొడక్టివిటీ తగ్గింది, మనుషులు చనిపోయేది తగ్గింది, కొంత ఇబ్బంది జరిగింది. కానీ తర్వాత అప్పటి నుంచి కూడా రేషను అప్పుడు మొదలుపెట్టింది. ఇంకా కూడా వాళ్ళకి పప్పు, ఉప్పు, BPL వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా గవర్నమెంట్ పంపిస్తూనే ఉంది. ఇది ఈ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మోడీ గారి నాయకత్వం కానీ, భారతీయ జనతా పార్టీ దేశం అంతా బ్రహ్మాండంగా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ బెనిఫిట్స్కి పొందలేకపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో గ్రోత్ లైన్లోకి వెళ్తుందని చెప్పి మా నమ్మకం. ఓకే. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉద్దేశం కూడా గో లోకల్ విత్ వోకల్, వోకల్ విత్ లోకల్ అనే నిదానం ఉంది కదా. నేను విజయవాడ
లోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే నాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర, మా ఫ్యామిలీకి. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళన్నా కాదు కదా, అనేక చదువుకోవటాలకి దేని ఇంకో దానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది, నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడుతూ ఉంటుంటాయి కానీ అందులో నిజం లేదు. ఆయన ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే, ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను. విజయవాడ వెస్ట్లో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ వెళ్ళాలంటే అన్నీ అందరికీ అన్నీ తెలుసు అని నేను చెప్పను. కానీ కేశినేని నాని గారు స్థాయికి నేను దిగలేను, అంతవరకైతే సమాధానం చెప్పగలను. అది 3 పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం. పోతిన మహేష్ గారు కూడా కలిసి పనిచేస్తారు డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. కాబట్టి ఆ సమస్యలు ఏమీ ఉండవు. ఎన్డీఏలో ముగ్గురం కలిసి దిగ్విజయంగా పనిచేసి దిగ్విజయంగా గెలిచి చూపెడతాం. ఏంటండి? మంత్రి సీతక్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కంపెనీగా పెట్టింది, ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసింది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా అదాని అంబానీకి ఉపయోగపడే ఉద్యోగ కంపెనీలు చేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలుగా మారుస్తున్నారు. కానీ ఇలా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పనిచేయదు. అదే జియోలు రియోలు అయితే ఫుల్గా పనిచేస్తారు. అలా నేను ఒకప్పటి నుంచి 25 ఏళ్ల కింద నేను బిఎస్ఎన్ఎల్ అదే సిగ్నల్ ఇప్పుడు దాకా అదే సిమ్ బిఎస్ఎన్ఎల్ సెల్. అరే అడవి రాజ్యం పైన ఎక్కడ పోయినా గవర్నమెంట్ కాబట్టి అది నడుస్తుంది అనుకుంటున్నాను. అది సిగ్నలే ఉండలేదు. హైదరాబాద్లో ఉండదు, ఆదిలాబాద్లో ఉండదు, ములుగులు ఉండదు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏ రకంగా కుదేలు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వ వ్యవస్థల మీద, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేకుండా ఈ మోడీ ప్రభుత్వం చేసి అదాని అంబానీ కంపెనీలు అద్భుతమని ప్రచారం చేసి వాళ్ళకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చారు. ప్రైవేట్ ఎంతకాలం ఉంటుంది? వాళ్ళకి ఇష్టం లేకున్నా ఎత్తుకొని పోతారు, కంపెనీ తీసుకొని పోతారు. మనకి ఇష్టం లేకున్నా మనం వచ్చేటప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. అదే ప్రభుత్వ ఉద్యోగం కన్నటువంటి తల్లిదండ్రులు అందరూ ఏం కోరుకుంటారు? నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు. మరి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి? అదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 3 నెలలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ సంవత్సరానికి 2 కోట్లు అన్నారు, ఆ లెక్క 20 కోట్ల ఉద్యోగాలు రాలే. మన జిల్లాకి 20 ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే. కాబట్టి నేను ఇక్కడటువంటి ప్రజలందరినీ, సోదరులను సోదరిమణులను, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవ్వండి. కానీ ఒకరినొకరం చూసుకుంటే సంబరపడితే కాదు. కింద భావోద్వేగాలతో రెచ్చగొట్టే రాజకీయాలు, కుల మతాల శిక్షలు పెట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. కులము మరి పేరుతోటి, మతాల పేరుతోటి ప్రజల మధ్య విభజన తీసుకురావద్దు. అభివృద్ధి ఏందో నిలదీయకుండా అడ్డుకోవడానికే ఈ అడ్డుగోడలు సృష్టిస్తున్నారు. ఈ బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని కూడా తీసుకురావాలి. కాంగ్రెస్ వచ్చిందంటే మరి ఒక పట్టాలు ఇచ్చిరు, ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఒక ఉద్యోగాలు ఇచ్చారు, ఒక మోడల్ స్కూల్ ఇచ్చారు, ఒక కస్తూరిబా, ఒక డిగ్రీ కాలేజీలు, ఒక ఐఐటీలు, మరి ఇట్లాంటి ఎన్నో తీసుకొచ్చినటువంటి ఘనత. భూముల పంపకం, పేదలకు 7 విడతలుగా భూముల పంపకం. అదేవిధంగా గతంలో ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్. ఈ బీజేపీ కాలంలో 1200 ఉంటే మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ రాష్ట్రంలో 500కే గ్యాస్ సిలిండర్. ఇట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకొస్తున్నాం. దీన్ని సహించలేక బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్గా ఒకటై ఏమన్నంటే కూలుస్తాం అన్నోడు ఎప్పుడు స్వాస్థ్యంగా లేడు. కూలుస్తాం కాలుస్తాం అన్నోళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు. మొన్నటి దాకా మనల్ని
కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ మరి కూలుస్తాం అంటే ప్రజలు వాళ్ళని కూల్చిరు. అవునా కాదా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బెదిరిస్తా ఉన్నారు, కూలగొడతామంటున్నారు. అందుకని అవతల నుంచి 3 నెలల నుంచి ఒక్కరిని కూడా మనం ముట్టుకోలే, ఏ ఎమ్మెల్యేలను తీసుకోలే. కానీ వాళ్ళందరూ వస్తామంటున్నారు, కూలుస్తామని ఒక మాట బెదిరిస్తున్నారు. కాబట్టి కూల్చే దిక్కు మరి వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు అవసరమా? ప్రజాస్వామికంగా పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మా సోదరులందరూ మండలాన్ని యూనిటీగా చేసుకొని 1,00,000 ఓట్లే మీ యొక్క ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆదిలాబాద్ మన అసెంబ్లీలో 1,00,000 ఓట్లు సాధించడం కోసం జలవనరుల శాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులపై మండిపడ్డారు. ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని, అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వందిమాగదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మందడంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు, కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. కీస్ మంట ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా. తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు తలుపుని? తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంతు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు పెన్షన్ల పంపిణీ. ఇవాళ పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఎవరు చెప్పింది? ఏ రాష్ట్రం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపడం ఎవడి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. కానీ నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలా మందికి దయనీయమైన పరిస్థితిలో పిల్లలుండి కూడా, ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజిపోయిటాకు కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు కదలకుండా మంచంలో ఉండి, బోధకాళ్ళుండి, కాళ్ళు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, సట్టెరిగిపోయి, బాత్రూంలో కారు జారిపడి, మరి 60-70 ఏళ్ళు దాటిన కాడి నుంచి ఏమవుతుంది? పాస్కి వెళ్తేనో లెట్రిన్కి వెళ్తేనో బాత్రూంలో పడిపోయేటువంటి, నడువులు ఇరిగిపోయి, తుంటెముకలు ఇరిగిపోయేటువంటి ఎంతమంది వృద్ధులు వాళ్ళ మంచాల్లో ఉంటున్నారు? వాళ్ళందరూ ఉసురు నువ్వు పోసుకోవా? నువ్వు బాగుపడతావు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిజంగా కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇవాళ మీ అందరిలో కూడా ఇవాళ పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని
మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు శ్రీహరి గారు. మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండే లేదా శ్రీహరి గారు? మరి ఇలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంకె బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందటంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి. గింత దిగజారుడుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇవాళ దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా 8 మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు. నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను, చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను. మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాక్షసుడని, సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయినా కూడా మేమెవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు. కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటుకు వచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం, మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏంటి అంత అవసరం, అంత అహంకారం ఏంటి? ఏం మాట్లాడాను? ఒకవేళ నేను మాట్లాడితే పలానాది తప్పుందని చెప్పండి. నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఆ రోజు ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పినానో సుమారుగా నేను 15 పాయింట్స్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ 15 పాయింట్స్కి నేను కట్టుబడి ఉన్నాను. అవన్నీ కూడా నిజాలు. నేను ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను, అవి వాస్తవాలు అని నేను మరొకసారి నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందులో భాగంగా మొట్టమొదటిది, సుమారుగా 70 సంవత్సరాల క్రితమే నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రస్తుతం 28 డివిజన్లు ఉంటే 13 డివిజన్లలో 70 సంవత్సరాల క్రితమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేటికి కూడా చక్కగా ఉంది. రెండో పాయింట్, మీరు ఆ 13 డివిజన్లని వదిలేసి మిగిలిన 15 డివిజన్లలో మాత్రమే మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. మూడవది,
మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి అయితేనేమి, వాటర్ ఫెసిలిటీకి అయితేనేమి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులు తీసుకురాకుండా పూర్తిగా హడ్కో నుంచి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 830 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇది వాస్తవం. అలానే ఇందులో 430 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, వాటర్ సిస్టమ్కి 400 కోట్లని మీరు అప్పుగా తీసుకున్నారు. తర్వాత ఇకపోతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేను చెప్పాను. 8.8004% ఎక్సెస్ అంటే 45.69 కోట్ల ఎక్సెస్కి మీరు పనులు చేయించారని. కానీ మీరు అది అబద్ధం అని చెప్తున్నారు. నేను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకి 8.8004% ఎక్సెస్ అంటే 45.69 కోట్లు. అలానే వాటర్ సిస్టమ్కి మరో 19.48 కోట్లు ఎక్సెస్గా మీరు పనులు చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రజల మీద భారం పడకుండా మీరు చేసినటువంటి నిరుపయోగమైన 830 కోట్ల అప్పులలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికీ 738.21 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. తర్వాత మీరు 3 సంవత్సరాల పాటు 830 కోట్లు అప్పులు చేసి ఇంత టెక్నాలజీ ఉండి కూడా మీరు కనీసం ఒక్క ఇంటికి కానీ ఒక్క వీధికి కానీ మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వలేకపోయినారు. మీరు చేస్తున్నటువంటి పనులు అట్టహాసంగా ప్రచారాలకు చేస్తున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా మీరు పనులు చేయించలేదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. నాయకులు లేనంత మాత్రం నాయకులను తయారు చేసింది ప్రజలు. నాయకులు పోతే ఇంకో నాయకులను తయారు చేస్తారు. నాయకులు కరువు ఉన్నారా? యువకులు కరువు ఉన్నారా? రాజకీయ చైతన్యం తక్కువ ఉందా? ఒకరు పోతే గ్యాప్ ఫిల్ చేయడానికి 10 మంది రెడీ ఉంటారు. ఏ పార్టీలో కానీ మీరు గుర్తుపెట్టుకో. ఏ పార్టీలో ఒక అతను పోయిందంటే 10 మంది చూపెట్టుకుంటారు. పోటీల మీద ఉంటుంది. రాజకీయంలో పోటీ లేని కాదు ఇక్కడ. మీరు రైతు అయితే అర్థమవుతుంది. రైతు ఏం చేస్తాడు? అనుకుంటే 4 ఎకరాల పొలం ఉందనుకో, ఒకటే పొలం 4 దిక్కులు వేస్తాడు. అంతే. గీడ పడతాడు, ఈడేస్తాడు, గాడ పడతాడు, 4 దిక్కులు వేస్తాడు. బోలరామరెడ్డి గారు 100 బోర్లు వేసిండు. ఆయనకి 100 ఎకరాలు ఉందా? ఆయన 15 ఎకరాలు మొత్తం 100 బోర్లు వేసి పడేసాడు. మంది పొలాలు ఏం కదా, మంది పొలం వేస్తే మూతి పొలం అలగొడతాడు. ఆయన పొలంలో ఆయన వేసుకోవాలా? గీడ గాడ 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 వేసుకుంటాడు. ఆయన గోస ఇది. ఎండిపోతున్నప్పుడు కడుపు నొప్పి వేస్తుంటుంది. ఆడబడుతో దేవుడు, ఈడబడుతో దేవుడు 100 దేవుళ్ళకి మొక్కి కొబ్బరికాయ కొట్టి వేసుకుంటాడు. వేసిన తర్వాత మళ్ళీ మిషన్ రాదని చెప్పి ఇంకో దగ్గర గీడేద్దామా అంటే గాడేస్తాడు. కోసి భక్తుడు అంటే 10 హాస్పిటల్ తిప్పుతారు. ఇట్లా కొన్ని ఊపుతుంటే గాడబత్తాడు, ఆడుకోతాడు, ఏడబత్తాడు. గట్లా రైతులు కూడా గట్ల ఉంటుంది. తర్వాత మా పర్యటనను జనరల్గా కూడా ప్రభుత్వము హర్షించదు కదా. బాగా చేసిన, బ్రహ్మాండంగా చేసినట్టు వాళ్ళ విమర్శలు చేస్తారు వాళ్ళు. కానీ విమర్శలు అనేవి కూడా కొంత సద్విమర్శలుగా ఉండాలి. మేము ప్రతిపక్ష పాత్రనే ప్రశ్నించాం కదా. మీరు తెలివైన వ్యవహరిస్తే నిజమా కాదా అనేది రెక్టిఫై చేసుకుంటే ప్రజలలో మీకే మంచిగా ఉంటుంది. బేసిసాలకు పోవద్దు. ఇప్పుడు నీళ్ళు వదిలిండ్రు, సరే కేసీఆర్ గారు పోయినా నీళ్ళు వదిలి అనుకోవచ్చు కాక, కానీ పంట పండిన రైతులు మాత్రం మిమ్మల్ని కూడా అంటారు కదా, అమ్మ నీళ్ళు వదిలినరే చల్లగా అంటారు కదా. ఏం పాపం చేసి మన ఇద్దరి మధ్యలో వాళ్ళని ఎందుకు నష్టం చేద్దాం? ప్రతిపక్షం అధికార పార్టీ మధ్య ప్రజలు ఎందుకు నలిగిపోవాలా? వాస్తవంగా చూడండి. నీళ్ళు లేకపోతే వదలకండి, నీళ్ళు ఉంటేనే వదలండి, నీళ్ళు ఉంటేనే వదలండి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విధానం వాళ్ళకు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆయన స్టైల్లో ఆయన పరిపాలిస్తాడు. ఆయనకి ఇచ్చే అధికారుల ఫీడ్బ్యాక్, ఆయనకు ఉన్నటువంటిది దాంతో వాళ్ళకి ఏది బాగుంటే వాళ్ళ స్కీమ్ వాళ్ళు చేస్తారు. మా ప్రభుత్వంలో మేము చేసినాం. విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, లేకపోతే విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, మేము ఆ అధికారులను సమన్వయం చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులతోనే మనమే ఉద్యోగాలు ఇవ్వాలి. బయట కొనుక్కోవద్దు, విద్యుత్ కొనుగోలు చేయొద్దు. మనమే ఉత్పత్తి చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చేసినాం. అంతకన్నా మెరుగైనటువంటి ఒప్పందాలు చేసుకొని అంతకన్నా మంచి ప్రాజెక్ట్ ఉంటే మీరు చేయండి. దానిలో తప్పేం లేదు కదా. ఒక పాలసీ తెస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వంలో వాళ్ళ మార్పు ఉండడానికి చేస్తాం. అట్లా ముఖ్యమంత్రి గారు కూడా విద్యుత్ దానిపైన ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్తో మంచి చేస్తే సంతోషమే.
చేసిన తర్వాత రిజల్ట్ మంచిగా వచ్చింది అనుకో హ్యాపీయే. చేసిన తర్వాత పాతదానికి కొత్తదానికి వేరే చేసుకొని కొత్త ప్రాజెక్టులు బాగుంది అనుకోండి. ఇట్లైనా మోడర్నైజేషన్లో రాను రాను కొత్త కొత్త విధానాలు ఉంటాయి. పాతదానికి కొత్తదానికి భేదాలు ఉంటాయి. ఇట్లా ఆటోమేటిక్గా చేయని తప్పేం లేదు కదా. మనం ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఇచ్చే స్థాయి మనకుంది. విద్యుత్ గతంలో ఇప్పటికీ తెలంగాణ రాకముందు 3 గంటలు కరెంట్ ఇస్తుంది. ఇవాళ ఎట్లొచ్చింది కరెంట్? మరి ఇండియాలో ఎక్కడైనా కానీ ఒక్క ఇండస్ట్రీ జనరేటర్లతో నడుస్తుండే, మూతపడుతుండే, నీళ్లు లేక ట్యాంకర్లతో కొనుకొస్తుంది. ఇవాళ ఏ ఇండస్ట్రీ అయినా నీళ్లు కొనుకొచ్చుకుంటుందా? నీళ్ళు వస్తున్నాయా లేదా? ఇండస్ట్రీ నడవడమే నీళ్లు, కరెంటు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఎలక్ట్రికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇదెందుకని ఎవడని అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని అన్నారు మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతోపాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడు పెట్టావు. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. అదేమో దాని భారం వేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పొల్యూషను ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. మేము కూడా నీలానే పోనీ అదేం చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. రివ్యూ చేస్తే ఇప్పుడు మొదలు పెడితే ఎన్టీపీసీ మేము వచ్చిన తర్వాత మొదలు పెడితే 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు మినిమం, అది 6 ఏళ్ళు కావచ్చు 7 ఏళ్ళు కావచ్చు పడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం లెక్కేస్తే అది పర్ యూనిట్ 8 నుంచి 9 రూపాయలు పడే పరిస్థితి కనిపిస్తాం. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజలపైన పడే పరిస్థితి కనిపిస్తాం లెక్కల ప్రకారం. పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ మరి అట్లా చేద్దామా? అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, రెన్యూవబుల్ ఎనర్జీస్, రకరకాల సోలార్ పవర్ కానీ పంప్ స్టోరేజ్ పవర్ కానీ అది విండ్ పవర్ కానీ రకరకాల పవర్ ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ మధ్యనే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే 5 రూపాయల 25 పైసలు 50 పైసలకి ఫిక్స్డ్గా కంటిన్యూస్గా రాబోయే 25 సంవత్సరాలు ఇవ్వటానికి పనికొచ్చినట్టుగా టెండర్ వచ్చింది. నాట్ 1 ఇయర్. అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా? ఎఫ్డిఆర్ఈ ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ